సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూవీ టాక్స్. ఈరోజు మన యూవీ టాక్స్కి ఒక స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేశాము. సో షెఫ్ వచ్చేసి ద రిట్రీట్ పామ్ దుబాయ్లో ఎగ్జిక్యూటివ్ షెఫ్గా వర్క్ చేస్తున్నారు. సో హీస్ మిస్టర్ రూపెన్ పొట్టవత్రి. Chef, welcome to UV Talks once again. It's pleasure to attending the podcast and honor to be here. Great chef. Chef, మీ culinary journey ఎక్కడ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది chef? నా culinary journey వచ్చేసి 2004లో స్టార్ట్ చేశాను. 10th క్లాస్ వచ్చేసి 2000. I came from the village background, the environment and everything and the facilities of the college and everything, we have to go to very far, like in Hyderabad I did in the college there. And for that in between that 4 years, yes, I tried with the ITI and Inter, but it could not work very well. For that I started my journey as a 2004 diploma. 2004లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చూస్ చేసుకున్నారు. షెఫ్, అప్పుడు అంతా అవేర్నెస్ లేదు మనకు హోటల్ మేనేజ్మెంట్ గురించి. సో హూ ఇన్స్పైర్డ్ యూ టు చూస్ దిస్ కోర్స్? This is the hotel management, that is the movement only started. Some of the well-known persons I know, they did the college in different cities, and for that, what I see, why I choose the hotel management is my from childhood ambition, my passion. షెఫ్, మీ హోటల్ మేనేజ్మెంట్ కెరియర్ స్టార్ట్ చేసే ముందు ఎవరు చెప్పారు మీకు ఈ కోర్స్? అప్పుడు అంత అవేర్నెస్ లేదు మనకి హోటల్ మేనేజ్మెంట్ గురించి. యూజువల్గా డిగ్రీ, నార్మల్గా ఎంబీబీఎస్ కానీ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ చేయాలని అనుకుంటారు అప్పుడు చాలామంది. సో ఆ పీరియడ్లో మీకు ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ పైన అవగాహన కల్పించింది ఎవరు? ఈ కోర్స్ పైన వచ్చేసి మా కజిన్ యాక్చువల్లీ స్టార్ట్ చేశాడు వేరే సిటీలో. దాన్ని చూసిన తర్వాత మళ్ళీ నేను దీని గురించి తెలుసుకున్నాను. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంది, మనకు హోటల్ మేనేజ్మెంటే ఎందుకు చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే అంతకుముందు నేను ఇంటర్ చేశాను, ITI దానికి ట్రై చేశాను. కానీ నాకు అనిపించింది ఏంటంటే నా ప్యాషన్, నాకున్న అంబిషన్, నాకు ఒక మంచి స్కిల్. హోటల్ మేనేజ్మెంట్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ అందులో కిచెన్, ఇందులో అదొక స్కిల్స్. దానికి నేను ఒక స్కిల్ పర్సన్గా కావాలనుకొని దాని గురించి అనేసి నాకు ఒక లైఫ్లో బెటర్ పొజిషన్కి రావాలి అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది హోటల్ మేనేజ్మెంట్. ఎందుకంటే అంతకుముందు చాలా అన్ని ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీబీఎస్ అవన్నీ ఉండేది. కానీ దానికంటే బెటర్ అనిపించింది మనకు స్కిల్స్. అలా అనేసి నేను హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకున్నాను. ఓకే సార్, ఇప్పుడు మనకి హోటల్ మేనేజ్మెంట్లో వచ్చేసి మెయిన్ 4 కోర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్. సో దానికి ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, సర్వీస్, కిచెన్ అని. సో మీరు ఈ 3 డిపార్ట్మెంట్స్ని వదిలేసి ఓన్లీ కిచెన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? నేను వచ్చేసి స్టడీ చేసింది డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే 4 డిపార్ట్మెంట్ని నేను ట్రైనింగ్ చేశాను. 6 months ట్రైనింగ్ చేశాను. చేసిన తర్వాత నేను అందులో డిసైడ్ అయ్యాను ఏది. ఎందుకంటే నేను ఇంతకుముందు అన్నట్లు నాకు వచ్చేసి కుకింగ్ అంటే ప్యాషన్. ఎప్పుడు కూడా మా మమ్మీ చేసేటప్పుడు, లేదంటే మా ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు నేను వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి అక్కడ చూడడం, దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవడం. అలా అనేసి మళ్ళీ ఎప్పుడైతే నేను ట్రైనింగ్ చేశానో అప్పుడు నాకు అనిపించింది మనకు బెటర్ ఏది సెట్ అవుతుంది, మన ప్యాషన్కు, మనకున్న హ్యాబిట్కు ఏది సెట్ అవుతుంది అనేసి చెప్పేసి నేను కిచెన్ సెలెక్ట్ చేసుకున్నాను, culinary. వెరీ నైస్ షెఫ్. సో మన లైఫ్లో వచ్చేసి మన మదరే ఫస్ట్ మన షెఫ్. సో తన నుంచే మనం చాలా బేసిక్స్ అని మనం కిచెన్లో నేర్చుకోవచ్చు. సో చాలామంది సెలబ్రిటీ షెఫ్స్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్. సో వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే మా మదర్ నుంచే మేము ఇన్స్పిరేషన్ తీసుకున్నాము టు బికమ్ ఎ షెఫ్ అని చెప్పేసి. సో మీ culinary జర్నీ షెఫ్, మీరు ఒక మారుమూల గ్రామం నుంచి యూ హ్యావ్ నవ్ ఇన్ ఎ గుడ్ పొజిషన్, మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు. ఎగ్జిక్యూటివ్ షెఫ్ అనేది ఒక నాట్ అన్ ఈజీ టాస్క్ అంత లెవెల్కి చేరుకోవడం అంటే. సో వీ హ్యావ్ మెనీ పొజిషన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ కామీ 3, కామీ 2, కామీ 1, DCDP, CDP, జూనియర్ సూస్ షెఫ్, సీనియర్ సూస్ షెఫ్, షెఫ్ ది కుజిన్, ఎగ్జిక్యూటివ్ షెఫ్. సో ఇన్ని పొజిషన్స్ దాటుకొని వెళ్ళడానికి మీ జర్నీలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి షెఫ్? అది నువ్వు అన్నట్లు నేను వచ్చేసి ఇది మారంపూల గ్రామం, నందిపేట మండలం, మారంపల్లి గ్రామం నుంచి వచ్చాను. చాలా సిటీ నుండి కూడా 30 kilometers ఫారు. మళ్ళీ దీని గురించి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలంటే 200 kilometers. ఫస్ట్ టైము అప్పుడు నేను చూజ్ చేసుకుని వెళ్ళినప్పుడు అక్కడ టోటలీ డిఫరెంట్. ఎట్లా అంటే మనకు కొత్త ప్లేసు, మనకు తెలియదు. మళ్ళీ ఇది వచ్చేసి నేను తెలుగు మీడియం స్టూడెంట్ని, కానీ హోటల్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం. అక్కడ కొద్దిగా స్ట్రగుల్ అనిపించింది. అలా కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసిన అనిపించింది. కానీ ఏంటంటే నేను స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ చదవడం, అర్థం చేసుకోవడం, అట్లా
దాంతోటి నా నాలెడ్జ్కి ఏంటంటే కాన్ఫిడెంట్ వచ్చింది నేను చేసేదానికి. ప్రతి దానికి నేను ఏంటంటే చిన్న చిన్న గోల్స్ పెట్టుకునేదాన్ని వాడిని. ఇప్పుడు ప్రతి పొజిషన్కి మనము డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ వెళ్ళాలంటే కాదు. అవును. మనం కామిత్రీ ఉన్నాను, ఇంటర్న్ చేశాను, వాళ్ళే పిలిచి మరీ కామిత్రీ ఇచ్చారు. ఓకే షెఫ్. ఎందుకంటే మనం చేసిన వర్క్ బట్టి మనకున్న యాటిట్యూడ్, మనం దాన్ని ఎట్లా మన సీనియర్ షెఫ్స్ని, మన ఎగ్జిక్యూటివ్ షెఫ్కి లేదంటే మన సీనియర్స్ని ఎలా రెస్పెక్ట్గా ఉండి వాళ్ళకు ఇచ్చిన టాస్క్ని వితిన్ టైం లైన్లో. మళ్ళీ ఒకటి వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు దానికి నువ్వు టైం స్పెండ్ చేయాలి నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్గా నేను చేసిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ ఇప్పటివరకు నా 20 yearsలో మా ఊరి నుండి ఒక 180 to 100 మెంబర్స్ హోటల్ మేనేజ్మెంట్ చేశారు. అది చాలా నాకు అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఇన్స్పిరేషన్ ఏదంటే అక్కడ ఒక పర్సన్ చేశాడు, ఈ లెవెల్కి వెళ్ళాడని అంబిషన్ తోటి వాళ్ళు చూసుకున్నారు. కానీ ఏంటంటే ఆ మధ్యలో గ్యాప్ ఇచ్చేసి అందులో నుండి ఇప్పుడున్న 18 to 100 మెంబర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు వచ్చి 10 to 15 మెంబర్సే ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఓకే. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇది ఇట్లా అన్ని స్టడీస్ కాకుండా మనం ఏంటంటే మనం స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలి. ఆ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని మళ్ళీ అందులోనే కంటిన్యూ కావాలి. మనం బ్రేక్ తీసుకుంటాం, మళ్ళీ ఒక 2 years తర్వాత మళ్ళీ ఈ ఫీల్డ్లోకి రావచ్చు అలా అనుకుంటే, ఎందుకంటే ట్రెండ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనం చేసే వర్క్ ఎప్పుడు రోజు చేస్తూ ఉంటే మనం ఈజీగా మనం ఏదైనా చేయొచ్చు. ఈ స్కిల్స్ అంటే ఇప్పుడు మనం ఏదో ఎగ్జామ్ రాయడము, ఏదో చేయడము, బుక్స్లో చదివి చేసుకునేది కాదు. ఈ ఫీల్డ్ వచ్చేసి మనకేంటంటే ఎప్పుడు కూడా మనం మెంటల్గా షార్ప్ కావాలి, మన స్కిల్స్ షార్ప్ ఉండాలి. ఎవ్రీ రెసిపీ మనం చేసేది, ఇవాళ చేసిన రెసిపీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సేమ్ గెస్ట్ వచ్చినా కూడా మనం సేమ్ రెసిపీ ఇవ్వాలి. దానికోసం మన కన్సిస్టెన్సీ ఉండాలి. మనం ఖచ్చితంగా ఏంటంటే దీనిపైనే ఒకసారి ఈ ప్రోగ్రామ్ని చూస్ చేసుకున్నప్పుడు ఇది హోటల్ మేనేజ్ చేద్దామనేసి మనం ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఇదే మన కెరీర్. దానికోసం మనం 100% కమిట్మెంట్ తోటి ఉండాలి. అలా చేసుకుంటూ వచ్చాను. చిన్న చిన్న గోల్స్ పెడుతూ నేను కామిత్రీ అయ్యాను, అక్కడ నుండి దుబాయ్ వెళ్ళాను. దుబాయ్లో ఇండియా హైదరాబాద్లో నేను గోల్కొండ హోటల్లో చేశాను కామిత్రీ. అది చేసిన తర్వాత మళ్ళీ దుబాయ్ వెళ్ళాను. మదీనా జుమేరా, వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్, 5-star లగ్జరీ రిసార్ట్, అందులో వచ్చింది. మళ్ళీ అందులో నేను ఇటాలియన్ ఫైన్ డైనింగ్కి వెళ్ళాను. ఓకే. ఇటాలియన్ ఫైన్ డైనింగ్, మళ్ళీ యూరోపియన్ షెఫ్, ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఎట్లా ఉంటుంది యూరోపియన్ షెఫ్ తోటి మాట్లాడితే మనకు కొద్దిగా అనిపిస్తుంది, అరే మనం ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు యూరోపియన్ షెఫ్ తోటి మాట్లాడినప్పుడు మనకు మాట్లాడే విధానం, వాళ్ళ యాక్సెంటు, వాళ్ళు మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. అవుతుంది, మనం ఫేస్ చేయాలి. కానీ దానికోసం అలా నేను నేర్చుకున్నది ఏంటంటే అందులో ఒకసారి మనం బయట అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఇప్పుడు చాలా షెఫ్ షోస్ వస్తున్నాయి, అవి చూడాలి. వాళ్ళు మాట్లాడే విధానం ఏంది అది అర్థమవుతుంది. వాళ్ళు స్పీడ్గా మాట్లాడతారు, ఆ స్పీడ్లో మనం కూడా క్యాచప్ చేసుకోవాలి. లేదంటే మనం ఒకసారి కాదు 2 సార్లు క్వశ్చన్ వేస్తే వాళ్ళు మనకు అడుగుతారు. ఎందుకంటే నేను చెప్పాను ఆల్రెడీ మీకు, మళ్ళీ అడుగుతున్నారు అనేసి వాళ్ళు ఫస్ట్రేట్ అవుతారు, కోపం రావచ్చు. అట్లా మనం ఏంటంటే ఎప్పుడైతే మనము ఇది చేయాలనుకున్నప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ఈ కోర్స్ చేస్తూనే మన ఫ్రీ టైంలో ఇలాంటి షోస్ చూస్తూ ఉండి కుకింగ్ గురించి తెలుసుకొని బయట కంట్రీస్లో ఎలా ఉంటుంది అలా చూస్తున్నప్పుడు మనకి ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది మన దగ్గర. అప్పుడు బయట కంట్రీస్లో వెళ్ళినప్పుడు ఈజీగా అవుతుంది. నేను అలాగనే నేను చెప్పినట్లు తెలుగు మీడియం, ఇక్కడ ఇంగ్లీషు, అండ్ మళ్ళీ ఇక్కడ కాలేజ్లో మేము 27 members మీ కాలేజ్ చేసాం 2004లో. అవుట్ ఆఫ్ దట్ 6 members ఓన్లీ పాస్, ఎందుకంటే వాళ్ళందరూ తెలుగు మీడియమే. కానీ దానికి ఏంటంటే ఆ 6 membersలో ఆ 20 members దే నోస్ దట్ దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్. ఎవరైతే 6 members మేము ఫోకస్ చేసి మేము స్టడీ చేసామో మేము పాస్ అయ్యాం. అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే అంత హార్డ్గా ఉండదు, కానీ మనం ఫోకస్ చేస్తూ కాన్సన్ట్రేట్ చేస్తూ మనకు డైలీ దాంట్లో మనకు ఉన్న నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. వాస్ సో ఇన్స్పైరింగ్ షెఫ్, మీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్ ఉంది. ఎందుకంటే మీరు ఒక మారుమూల గ్రామం నుంచి అంత హైట్స్కి వెళ్ళడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఎవరికైనా. కానీ అందులో మనకి కన్సిస్టెన్సీ, ఓపిక చాలా అవసరం ఉంటుంది. సో ఇట్ వాస్ గుడ్ షెఫ్. ఇప్పుడు షెఫ్ మై నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా మంది పేరెంట్స్కి ఎట్లుందంటే బయట, సో అదొక డిఫరెంట్ ఫీల్డ్, అందులో ఏం స్కిల్ ఉండదు. ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా కానీ, స్కిల్ లేకున్నా కానీ జాయిన్ అవుతారు. సో దానిలో మనం ఆ కోర్స్ చేయడం వల్ల మనకి ఒక రెస్పెక్ట్ అనేది ఉండదు. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ క్లీనింగ్ కానీ కుకింగ్ కానీ చేయడము, లైక్ మనం బయట చూస్తాం ఇప్పుడు క్యాటరింగ్ కంపెనీస్, మ్యారేజ్ ఈవెంట్స్లో చూస్తాము,
అది వేరు ఇది వేరు అని చెప్పడానికి లైక్ అక్కడ వచ్చేసి మనకి అన్ప్రొఫెషనల్స్ ఉంటారు. ఐ రెస్పెక్ట్ దెమ్, ఐఎమ్ నాట్ లైక్ వాళ్ళని డిస్క్రిమినేట్ చేయట్లేదు. బట్ ఇక్కడ మనకి హోటల్స్కి వచ్చేసరికి ఎలా అంటే లైక్ క్వాలిఫైడ్ షెఫ్స్ ఉంటారు. సో దానికి లైక్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ కుక్ అండ్ షెఫ్? బయట వర్క్ చేసే వాళ్ళని నార్మల్గా మనం రెస్టారెంట్స్లో ఇండివిజువల్ అవుట్లెట్స్లో కుక్ చేసే వాళ్ళని నార్మల్గా మనం కుక్స్ అని అంటాం. సో వెన్ ఇట్ కమ్స్ టు ద 5-star ప్రాపర్టీ మనం అక్కడ షెఫ్స్ అంటాం. సో అక్కడ ఎన్విరాన్మెంట్కి మన 5-star ఎన్విరాన్మెంట్కి తేడా ఏంటి ఒక్కసారి మీరు లైక్ క్లారిఫికేషన్ ఫర్ ద పేరెంట్స్. ఇది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత మనము జాబ్లో వెళ్ళినప్పుడు అదేంటంటే ఇప్పుడు 5-star నువ్వు అన్నట్లు 5-star హోటల్లో అది ప్రొఫెషన్. ఓకే, నేను అదే చెప్తున్నాను. షెఫ్ వచ్చేసి స్కిల్స్. సపోజ్గా ఇప్పుడు మనం బయట కంట్రీస్లో ఎక్కడైనా యూరోప్ కంట్రీస్ వెళ్ళాలి అనుకుంటే మనకు వీసా వచ్చేసి ఈక్వలెంట్ టు డాక్టర్. ఓకే, షెఫ్స్కి ఈక్వలెంట్ టు డాక్టర్ స్కిల్స్ వాళ్ళకి ఎంత పొటెన్షియల్ ఉంటుందో జాబ్స్ రావడానికి, మళ్ళీ విజాస్ రావడానికి. మనం యూరోప్ విజాస్ రావాలంటే చాలా కష్టం. మామూలుగా ఎవరైనా అప్లై చేస్తే దానికి రావాలంటే చాలా చాలా కష్టం అవుతుంది. కానీ అదే షెఫ్స్ అయి ఉండి అదే చెప్తున్నాను, డాక్టర్స్కి ఎలా ఈజీగా జాబ్ దొరుకుతుందో అక్కడ యూరోప్స్లో, మనకి ఇక్కడ ఇప్పుడు షెఫ్స్గా ఉంటే మట్టుకు ఈజీగా జాబ్ వస్తుంది. దానికి మన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకోవాలి. కానీ మనకు వచ్చేసి సెలెక్షన్లో వాళ్ళు వచ్చేసి మామూలుగా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కుక్ ఉన్నాడు, మామూలుగా ఎక్స్పీరియన్స్ లేదు, మామూలుగా రెస్టారెంట్లో వేస్తున్నాడు, వెళ్ళాలంటే ప్రొఫెషనల్గా ఉండలేడు. వాళ్ళు ఫేస్ చేయలేరు ఇది. కానీ అదే హోటల్ మేనేజ్ 5-starలో చేసినప్పుడు ప్రొఫెషనల్గా ఉంటుంది. మనం వచ్చేసి మనం వెల్ నోన్ బ్రాండ్లో పనిచేస్తాం. ఈ షెఫ్స్ వచ్చేసి ఇప్పుడు మిషన్ స్టార్ షెఫ్స్ వస్తున్నారు. దే ఆర్ వాళ్ళ సంపాదన చాలా హై రేంజ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏది మంచి మంచి కార్పొరేట్ డాక్టర్స్ కూడా సంపాదించలేరు, అంతకంటే ఇక మంచిగా ఉంటుంది. అట్లానే ఇది వచ్చేసి చాలా స్కిల్స్. మళ్ళీ మనకు బయట కంట్రీస్ మనకు ఇక్కడ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. నాలెడ్జ్ ప్రజలకి అందరికీ కూడా ఇప్పుడు ఇంతకుముందు నువ్వు అన్నట్లే హోటల్ మేనేజ్మెంటే పోయి క్లీనింగ్ చేయాలి, ఆడ కిచెన్లో వంట చేయాలి, అది ఇదని. కానీ బయట కంట్రీస్లోకి వచ్చేసి ఇప్పుడు నార్త్ ఇండియాకు వెళ్ళేసరికి వాళ్ళు డిఫరెంట్గా ఫీల్ అవుతారు. షెఫ్ అంటే షెఫ్ వచ్చిండా, షెఫా మీ అబ్బాయి షెఫా, అట్లా అది ఆ రెస్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకో బయట కంట్రీస్లో వెళ్తే షెఫ్ అంటే వాళ్ళు అంటారు, ఓకే, బయట కంట్రీస్లో ఉండేసి వాళ్ళు షెఫ్ కావాలంటే షెఫ్. మా దగ్గరికి ఇప్పుడు గెస్ట్ వస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మేము కలిసామంటే దే ఫీల్ లైక్ వావ్, మీన్స్ లైక్ నీకు చాలా నీ పేషెన్స్, నువ్వు ఈ స్కిల్స్ నేర్చుకోవాలంటే ఈజీ కాదు అలా. అందుకోసం ఆ రెస్పెక్ట్ అనేది చాలా ఇస్తారు. మనకి ఇక్కడ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది, అది ఇంకా కావాలి. షెఫ్ నా దృష్టిలో అయితే ఒక మంచి షెఫ్ అండ్ డాక్టర్ ఒకే తక్కడలో పెట్టచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ షెఫ్ అనేది ఆరోగ్యంగా వంట చేస్తేనే మన గెస్ట్లు అనేది వెన్ దే కన్జ్యూమ్ వాళ్ళకి ఏ ఫుడ్ బోర్న్ ఇల్నెస్ రాకుండా ఉంటాయి 100%. సో ఈ కుకింగ్ టైంలో షెఫ్ ఏదైనా మిస్టేక్ చేస్తే ఫర్ షూర్ లైక్ హీ మే గెట్ ఫుడ్ పాయిజన్ ఆర్ ఫుడ్ బోర్న్ ఇల్నెస్. అదే ఇప్పుడు వచ్చేసి 5-star హోటల్స్లో కాసేపు స్టాండర్డ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూస్తాం, మామూలుగా రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళు ఆ క్వాలిటీస్ మెయింటైన్ చేయరు. మనం కూడా ఇప్పుడు న్యూస్ పేపర్లో మనకు ఫుడ్ సేఫ్టీ అనేది ఉండదు, కిచెన్ మెయింటెనెన్స్ అనేది ఉండదు, కలర్ కోడింగ్, చాపింగ్ బోర్డ్స్ అదేది కూడా మెయింటైన్ చేయకుండా ఉంటారు. అదే డిఫరెన్స్. ఇదే ప్రొఫెషనల్గా చేసే వాళ్ళకి అక్కడ చేసే వాళ్ళకు డిఫరెన్స్ అదే ఉంటుంది. మనం ఏంటంటే ఏది చేసినా కూడా అది హెల్త్కు చాలా మంచిది ఉంటుంది. బయట తినాలంటే కాన్ఫిడెంట్ ఇచ్చేది 5-starలో, ఎక్కడైతే 5-star ఫెసిలిటీస్ ఉన్న కాలేజీలో చదువుకొని. సో యాజ్ పర్ యువర్ వ్యూ ఏంటంటే ఒక షెఫ్ ఒక డాక్టర్ ఈక్వలెంట్. సో షెఫ్ ఆరోగ్యంగా ఫుడ్ వండుతాడు, దాంట్లో ఎన్ని క్యాలరీస్, వైటమిన్స్ ఇవన్నీ డెస్ట్రాయ్ కాకుండా ఒక కేర్ఫుల్ ఒక అటెన్షన్ అనేది తీసుకొని కేర్ఫుల్గా ఆ ఫుడ్ అనేది గెస్ట్ టేబుల్ వరకు వెళ్ళడానికి ట్రై చేస్తాడు. సో గెస్ట్ అనేది లైక్ షెఫ్ అనేది లైక్ కరెక్ట్గా కుక్ చేస్తేనే ఆ ప్లేటింగ్ అనేది వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ అందులో ఏవి కూడా డెస్ట్రాయ్ కాకుండా గెస్ట్ టేబుల్ వరకు చేరుతుంది. సో ఈవెన్ లైక్ డాక్టర్స్ కూడా సేమ్. మనం ఇక్కడ ఫుడ్ కరెక్ట్ సర్వ్ చేయకపోతే లైక్ అందులో ఫుడ్ సేఫ్టీ కానీ, టెంపరేచర్స్ కానీ, హ్యాండ్ గ్లౌస్ కానీ, మీరు అన్నట్టు షెఫ్ చాపింగ్ బోర్డ్స్ కానీ, కలర్ కోడింగ్ నైఫ్స్ కానీ బయట ఇవి తెలియదు. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్కి తెలియదు. దే సీ వాట్ దే సీ అవుట్ సైడ్, దే స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. అదే ఇంకొకటి చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మనం చూస్తాం, వాళ్ళు షెఫ్స్ కాదు, వాళ్ళు కుక్స్. ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకు టోటలీ డిఫరెంట్. వాళ్ళకు వీళ్ళకు సంబంధం అనేది ఉండదు. వాళ్ళు వచ్చేసి జస్ట్ ఎక్కడో ఎవరో చూపెడితే చేసుకొని వచ్చేసి ఇప్పుడు అది రోజు కూలీ టైప్లో వాళ్ళు వచ్చేసి, ఎందుకంటే దే ఆర్ ఇన్ టు దట్ ఓన్లీ. వాళ్ళకు డెవలప్మెంట్ అనేది ఏమి ఉండదు, కెరీర్లో ఏది ఒక గోల్ అనేది ఉండదు,
ఏం కావాలి, నెక్స్ట్ ఎంత డెవలప్, ఏం కావాలి లైఫ్లో, ఏం ఇలా స్థిరపడాలనేది ఉండదు. అదే 5 స్టార్ హోటల్స్లో ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో కూడా చాలా మంచి రెస్టారెంట్స్ వస్తున్నాయి, వెల్ నోన్ బ్రాండ్స్ వస్తున్నాయి. అక్కడికి వెళ్ళి చూస్తే కూడా మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ షెఫ్ అనేది. ఇక్కడ మంచి మంచి మన తెలుగు వాళ్ళే మంచి మంచి రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తున్నారు. దుబాయ్లో కూడా అండ్ యూకేలో కూడా, మళ్ళీ యుఎస్లో కూడా, ఆస్ట్రేలియా, మన తెలుగు వాళ్ళు చాలామంది మంచి మంచి టాప్ రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తున్నారు. అక్కడ కూడా ఆపర్చునిటీ వస్తాయి. ఏంటి, మనం ఇక్కడ 5 స్టార్ హోటల్లో పనిచేసి మన చదువుకున్న కాలేజ్, మన రెప్యుటేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ఎక్కడ చదువుకున్నాం ఏంది అనేసి, దాంతో ఎక్కడ వర్క్ చేసాం, అట్లా ఆపర్చునిటీ వస్తాయి. ఒక హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ నుంచి ఒక స్టూడెంట్ పాస్డ్ అవుట్ అయిన తర్వాత, లైక్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ షెఫ్, బడ్డింగ్ షెఫ్కి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి షెఫ్ అంటే, అతనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి ఇఫ్ యూ వాంట్ టు బిల్డప్ హిస్ కెరీర్ ఇన్ కిచెన్ డిపార్ట్మెంట్? మన యాటిట్యూడ్, మనం ఎలా ఉంటాం, ఎదుటి వ్యక్తులతోటి రెస్పెక్ట్ ఎలా ఉంటాం, అది చాలా ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్లో. ఎందుకంటే ఈ ఫీల్డ్లో వచ్చేసి హోటల్స్లో జాబ్ చేయడం అంటే యాటిట్యూడ్ ఖచ్చితంగా కావాలి. మనం ఎలా ఎదుటి వాళ్ళ ముందర ఎలా ఉంటాము, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఉండేది ప్రొఫెషనల్స్ తోటి. ఏదైతే మన సీనియర్ షెఫ్స్ నేర్పిస్తారో దాన్ని వచ్చేసి మనము కొన్ని రెసిపీస్ అంటే ఇట్లా రాసి పేపర్లో ఇవ్వరు, వాళ్ళు చేసే ముందు మనం చూసి నేర్చుకోవాలి. ఇది అట్లా దానికి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనం చేసే పనిలో 100% మనకు దాని మీద ధ్యాస అది ఉండాలి. అది ఉన్నప్పుడు 100% సక్సెస్ అవుతారు. సో ఈ నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి, సో ఇందులో ఫ్యూచర్ లేదు అనే వాళ్ళకి మీ యొక్క సజెషన్స్ ఏంటి షెఫ్? నువ్వు ఇక్కడ వచ్చేసి మనము ఒక 1 year కాగానే మనం డబ్బులు సంపాదిస్తాం, మనం ఒక పెద్ద షెఫ్ అయిపోయామంటే కుదరదు ఇందులో. అందుకోసమే ఎవరైతే గివప్ ఇచ్చారో వాళ్ళు అనుకుంటారు నాకు 3 yearsలో నేను ఇక్కడ సెట్ కావచ్చు, నాది పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతుంది. కాదు, నేను వచ్చేసి ఫస్ట్ 3 years వచ్చేసి కామిత్రీగానే ఉన్నాను. ఓకే, నేను 2004 to 2006లో జాబ్ స్టార్ట్ చేశాను. 2006 to 2009 నేను కామిత్రీ, నాకు ప్రమోషన్ రాలేదు, ఏం రాలేదు, ఎంట్రీ లెవెల్. ఆ 3 years నేను పేషెన్స్గా ఉన్నాను. ఎందుకంటే నా పైన నాకు నమ్మకం ఉంది, ఇవాళ కాదంటే రేపు నాకు ఒక గ్రోత్ అనేది వస్తుందని. ఆ 3 years చేసిన తర్వాత నెక్స్ట్ నేను జంప్ వచ్చేసి నేను డైరెక్ట్ డెమిషెఫ్కి వెళ్ళాను. ఓకే, కామిత్రీ అట్లా చేసేసి, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ నేను అన్నాను అక్కడ వేకెన్సీ డెమిషెఫ్ ఉందంటే నేను అప్లై చేస్తే నేను అనుకున్నాను నా కేపబిలిటీ నాకు తెలవాలి, నేను ఏ లెవెల్లో ఉన్నాను ఇప్పుడు. ఎందుకంటే కామిత్రీ నుండి డెమిషెఫ్కి వెళ్ళాలంటే కూడా నీకు అంత గడ్స్ కావాలి దానికి అనేసి నేను ట్రై చేశాను. అందులో సక్సీడ్ అయ్యాను. ఎందుకంటే అనిపించింది ఏంటంటే నేను ఈ 3 years నేను అనుకున్నాను ప్రమోషన్ అనేది రాలేదు, నేను 3 years ఒకటే పొజిషన్లో ఉన్నానని, కానీ నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ చేసుకొని నేను డెమిషెఫ్కి వెళ్ళాను. అలా నేను గివప్ ఇవ్వలేదు. ఆ 3 years తర్వాత అరే నాకు రావట్లేదు ప్రమోషన్, శాలరీ ఇంక్రీజ్ కావట్లేదు అని గివప్ ఇవ్వలేదు. ఈ కోర్స్ని ఆల్టర్నేటివ్గా చూడాలా, లేకపోతే ఒక ప్యాషన్తో రావాలా ఈ ఇండస్ట్రీకి? అది మీ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంటర్ చేస్తున్నారు, డిగ్రీ చేస్తున్నారు చాలామంది. డిగ్రీ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే ఏం లేదు, అక్కడ సేల్స్ బాయ్, ఇక్కడ సేల్స్ బాయ్ చేసుకుంటున్నాము అలా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి అలా కాదు. నీకు ఒకసారి హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత నీకు క్లియర్ పాత్ దొరుకుతుంది, మీరు ఎక్కడ ఏ మార్గంలో వెళ్ళాలి. అదే డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి మనకి ఇక్కడ క్లియర్గా ఉండదు. అక్కడ సేల్స్ బాయ్ చేయాలా, ఇక్కడ సేల్స్ బాయ్ చేయాలా, అది చేయాలా, ఇది చేయాలని. కానీ ఇందులో హోటల్ మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత మీకు అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళాలనేది, మీకు ఒక రూట్ కనబడుతుంది. అది మనకు లైఫ్లో మనం కొద్ది చేసుకుంటూ ఒక 2 years 3 years 4 years చేస్తే మీకు బ్రైట్నెస్ అనేది అందులో మీరు సక్సెస్ కావచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. కిచెన్లో వచ్చేసి బేసిక్గా లైక్ ఎట్లా అంటే మన కోల్డ్ కిచెన్, సలాడ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేయడం, క్యానపేస్, శాండ్విచెస్ ఇవన్నీ ఉంటాయి, గార్మంజర్. మళ్ళీ హాట్ కిచెన్, మనం ఎక్కడైతే హాట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఇండియాలో వచ్చేసి సౌత్ ఇండియన్ కిచెన్, నార్త్ ఇండియన్ కిచెన్, చైనీస్, ఇండో చైనీస్ కిచెన్, అది వచ్చేసి బిర్యానీ ఇవన్నీ ఉంటాయి. అదే మన ఇంటర్నేషనల్లోకి వెళ్ళేసరికి మనకు ఇప్పుడు రీజన్, ఇప్పుడు నేను ఉండేది గల్ఫ్ రీజన్, అక్కడ వచ్చేసి అరబిక్ కిచెన్ ఉంటుంది, మెయిన్ కిచెన్ ఉంటుంది, మళ్ళీ రూమ్ సర్వీస్ కిచెన్ సపరేట్ అలా కాటు అది ఉంటుంది, మళ్ళీ స్పెషాలిటీ అవుట్లెట్స్ అట్లా కిచెన్ ఉంటాయి, మళ్ళీ పేస్ట్రీ బేకరీ అలా ఉంటుంది, మళ్ళీ ఇంకా బుచరీ, అది కూడా బుచరీ అనేది చాలా స్కిల్స్. అది కూడా మనం ఇక్కడ బుచరీ ఇక్కడ చేసే ఈ బుచరీ డిఫరెంట్ ఉంటుంది, ఆ బుచరీ టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. మనం అనుకుంటారు అరే ఎక్కడ పనిచేస్తున్నాం, కిచెన్లో బుచరీలో పనిచేస్తున్నాం అంటే ఆ బుచరీ ఇక్కడ మనం రోడ్ పైన చూసే ఈ బుచరీ షాప్లలో ఇక్కడ కట్ చేసే షాప్లలో సేమ్ కాదు, అది టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో అక్కడ మనం ఫుడ్ సేఫ్టీ, కోల్డ్ ఫుడ్కి సంబంధించిన టెంపరేచర్ ఫాలో అవుతూ అక్కడ ఉంటుంది. సో ఓన్లీ కిచెన్ డిపార్ట్మెంట్స్లో ఇన్ని సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఒక కామీ ఇక్కడ ఎంట్రీ లెవెల్లో స్టార్ట్ చేస్తే యూ క్యాన్ మూవ్ ఇన్ టు ఎనీ డిపార్ట్మెంట్. ఒక culinary budding chef
హోటలే కాకుండా వేరే అదర్ స్ట్రీమ్స్ ఏమున్నాయి షెఫ్ వర్క్ చేసుకోవడానికి దానికి? సపోజ్గా ఎవరైనా ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత మీకు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండేసి ఓకే హోటల్లో ఒక 2-3 ఇయర్స్ చేసిన తర్వాత యూ కెన్ ఓన్ షెఫ్ ఫర్ యువర్ ఓన్ రెస్టారెంట్. Oh, బికాస్ very nice. ఎందుకంటే మీరు ఆ 5-star క్వాలిటీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఎన్విరాన్మెంట్, మన వర్క్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు చూస్తున్నాం. మన దగ్గర వచ్చేసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్స్ అవుతున్నాయి. మనం చూస్తున్నాం. మనం ఇప్పుడు నిజామాబాద్ డిస్టిక్లో, హైదరాబాద్లో మనం ప్రతి దగ్గర చూస్తున్నాం. అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు, ఇక్కడ ఫైన్ వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరైతే అవన్నీ ఉన్నాయో వాళ్ళకు స్కిల్స్ లేదు. వాళ్ళు అసెప్ స్టాండర్డ్స్ వాళ్ళకి ఫాలో కాదు, వాళ్ళు మెయింటైన్ చేయాలి. అదే ఆ కాంపిటీషన్ మార్కెట్లో నువ్వు ఫాలో అయిపోయి నువ్వు చాలా మంచిగా నీకు దీని గురించి అవగాహన ఉండేసి మంచిగా చేస్తే అప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వచ్చి చెక్ చేసినప్పుడు వాళ్ళు అవన్నీ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే మీ కిచెన్ వీడియో తీసుకొని వాళ్ళే ప్రమోట్ చేస్తారు. చూడండి ఇలా మెయింటైన్ చేయాలి కిచెన్ అంటే. సో ఆ ప్రొఫెషనలిజం అనేది చాలా ఇంపార్టెంట్ మన కిచెన్లో. అవును. ఒక షెఫ్కి రిటైర్మెంట్ ఏజ్ ఎప్పుడు ఉంటుంది సార్? షెఫ్కి రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉండదు. ఎందుకంటే మనం కీప్ ఆన్ లెర్నింగ్. అంటిల్ టుడే నేను లర్న్ చేస్తున్నాను. ఏదో ఒక చిన్నది ఎవరో వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు, అక్కడ నేర్చుకుంటాం. మళ్ళీ ఇది వచ్చేసి మనము రిటైర్మెంట్ అంటే జస్ట్ నువ్వు తీసుకోవచ్చు రిటైర్మెంట్, కానీ నువ్వు రిటైర్మెంట్ తీసుకున్నా కూడా నువ్వు ఎప్పుడు కూడా క్రియేట్ చేస్తూనే ఉండొచ్చు ఇంట్లో. ఆ రెసిపీస్ క్రియేట్ చేస్తూ నీ రెసిపీ బుక్స్ మెయింటైన్ చేయొచ్చు. దాన్ని కూడా పబ్లికేషన్ చేసేసి మేము మార్కెట్లో ఇవ్వచ్చు రెసిపీస్. ఎందుకంటే మనకు కూడా ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు కొత్త రెసిపీ ఇచ్చారు ట్రై చేద్దాం ఏందనేసి. అట్లా మళ్ళీ మనకు వచ్చేసి ఇప్పుడు మా దగ్గర నేను చూస్తున్నాను కల్నరీ గిల్డ్స్లో, అందులో 70 years పర్సన్ ఇంకా స్టిల్ వర్కింగ్. అక్కడ ఏంటంటే ఎంత నాలెడ్జ్ ఉంటుందో మీ దగ్గర, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో, యూ బికమ్ ఏ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ మెయిన్గా వచ్చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చెక్ చేస్తారు మీరు. వాళ్ళ కలనరీ స్కిల్స్ బేసిక్ లెవెల్లో, ఎంట్రీ లెవెల్ పొజిషన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్లస్ గ్రూమింగ్ స్టాండర్డ్స్ కూడా ఇంపార్టెంట్ కదా చాలా. ఇప్పుడు ఇంటర్వ్యూకి ఫేస్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే డైలీ యూనిట్ బి హ్యాబిట్ కావాలి గ్రూమింగ్ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలంటే. ఎందుకంటే వన్ డే మనం మెయింటైన్ చేసి షేవింగ్ చేసుకోకుండా అలా ఉండదు. ఈ హోటల్ మేనేజ్మెంట్కి వచ్చినామంటే ఎవ్రీ డే యూ హ్యావ్ టు బి. ఇప్పుడు కొత్తగా వచ్చిన హైర్ చేసుకున్న బడ్డింగ్ షెఫ్స్కి కానీ ఇది బేసిక్ ఫుడ్ హైజీన్ కోర్స్ కూడా చేయిస్తాం. చేయించేసి వాళ్ళకి సర్టిఫికేషన్ ఇస్తాం. అదొక వచ్చేసి ఆ సర్టిఫికేట్ కూడా వచ్చేసి వ్యాలిడిటీ 4-5 years వ్యాలిడిటీ ఉంటాయి. ఓకే, అలా మనకు మొత్తానికి ఏంటంటే 5-star హోటల్లో జాబ్ చేయాలంటే ఫస్ట్ బేసిక్గా హైజీన్లో ఫిట్ ఉండాలి. నువ్వు పర్సనల్ గ్రూమింగ్ స్టాండర్డ్స్, హైజీన్ నాలెడ్జ్, ఓకే, మనకు వచ్చేసి కలర్ కోడింగ్, చాపింగ్ బోర్డ్స్, కిచెన్ ఎన్విరాన్మెంట్లో ఎలా ఉండాలి, ఎలా క్లీన్ చేయాలి, టేబుల్ టాప్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, అదంతా. కామిక్ షెఫ్ హీఈస్ విల్లింగ్ టు లెర్న్. టెక్నికల్ నాలెడ్జ్ లేదు, బట్ హీ నో ద ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అన్నీ తెలుసు. ఒక వెజిటేబుల్ ఎలా వాష్ చేయాలి, ఎలా కట్ చేయాలి, దాన్ని ఒక అప్రోప్రియేట్ టెంపరేచర్లో ఎలా స్టోర్ చేయాలని తెలుసు, కానీ కుక్ చేయడం అంటూ దానికి రాదు. సో అటువంటప్పుడు ఒక కామిక్ షెఫ్ని మీరు యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఎలా మోటివేట్ చేసి తన లైఫ్లో పైకి తీసుకురాగలరు? ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైనా కామిక్ 3 జాయిన్ అయినప్పుడు మనము అంతా అది మనం ఎక్స్పెక్ట్ చేయం వాళ్ళు కుక్ చేయాలి అని. ఓకే, ఆ ఎక్స్పెక్టేషన్ ఉండదు, నాకైతే ఉండదు. ఎందుకంటే ఈ బేసిక్గా నువ్వు చెప్పినట్లు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. వెజిటబుల్ వాషింగ్, ఓకే, కలర్ కోడింగ్, చాపింగ్ బోర్డ్స్, ఓకే, టేబుల్ టాప్ క్లీనింగ్, రిసీవింగ్ రికార్డ్స్, టెంపరేచర్ రికార్డ్స్, చిల్లర్ మెయింటైన్, స్టోరేజ్ ఎలా మెయింటైన్ చేయాలి, మనకి ఇప్పుడు స్టోరేజ్లో కూడా గ్లూటెన్ ఫ్రీ ఐటమ్స్ ఎలా ఉండాలి, ఓకే, అలర్జెనిక్స్, ఇట్లా ఈ నాలెడ్జ్ ఉంటే అది మెయిన్గా మాకేంటంటే కాన్ఫిడెంట్ ఇస్తుంది. ఓకే, ఈ పర్సన్కు నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు ఈ పర్సన్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే మనం అప్పుడు కుకింగ్ నేర్పించాలి. ఇప్పుడు పర్సన్స్ కొందరు వస్తారు, వాళ్ళకి ఈ బేసిక్ నాలెడ్జ్ ఉండకుండా వచ్చేసి నేను డైరెక్ట్ కుకింగ్ నేర్చుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ అదే కదా, మనకి ఇవన్నీ వద్దు, నాకు ఏది క్లీనింగ్ చేసడం వద్దు, నాకు వెజిటబుల్ నాకు క్లీనింగ్ ఎలా చేస్తారని వద్దు, నాకు వచ్చేసి టేబుల్ టాప్ ఎలా క్లీన్ చేస్తారో నాకు వద్దు, స్టోరేజ్ అరేంజ్ చేసడం నాకు వద్దు. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి డైరెక్ట్ నేను షెఫ్ కావాలి, నేను కుక్ చేయాలి. సో ఇదంతా మెథడ్ ఆఫ్ ప్రాసెస్ తెలుసుకోకుండా డైరెక్ట్ దే వాంట్ టు గో టు రేంజ్కి వెళ్ళి కుక్ చేయాలి. అలా కుక్ చేస్తే ఏంటంటే రేపు పొద్దున ఏదైనా ఫుడ్ పాయిజన్ అలిగేషన్స్ ఆర్ ఏదైనా వచ్చినప్పుడు మనం ఏంటంటే దాన్ని ప్రతి ఒక్కటి ఇప్పుడు హోటల్స్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏదైనా చిన్నగా ప్రాబ్లం వచ్చినా కూడా సపోజ్ గెస్ట్ ఒక కడుపుని వస్తున్నా అన్నాడు ఫుడ్ తిన్న తర్వాత, ఫుడ్ కన్జ్యూమ్ చేసిన తర్వాత, దానికి ఎలా అంటే మనం కాన్ఫిడెంట్గా ఆ గెస్ట్ ఇప్పుడు హోటల్లో వచ్చి స్టే చేస్తున్నాడు అంటే కొన్ని లాక్స్, కొన్ని వేలు, కొన్ని లక్షలు
స్పెండ్ చేస్తారు Spend కదా. చేస్తారు, అవును. అవును. ఇప్పుడు ఆ గెస్ట్కు కాన్ఫిడెంట్ ఇవ్వాలి అంటే మన దగ్గర ఉన్న ప్రాసెస్ అంతా కరెక్ట్ ఉండాలి. అవును. ఓకే. ఇప్పుడు మేమేం చేస్తామంటే దానికి ట్రేసబిలిటీ చేస్తాం. ట్రేసెస్ మన ఏంటంటే రిసీవింగ్ ఎప్పుడైతే మనకు వెజిటేబుల్ మీటు ఏదైనా కానీ మనం హోటల్కు ఎంట్రీ అయిన రోజు అప్పటి నుండి మనకు గెస్ట్ తిన్న వరకు మొత్తం వచ్చేసి ఈ మొత్తం ట్రేసెస్ ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు ఎక్కడ వాష్ చేశారు, ఎవరు వాష్ చేశారు, ఎలా టెంపరేచర్ వాటర్ వాష్ చేశారు, ఏ కెమికల్ యూజ్ చేశారు. ఓకే. అక్కడ నుంచి వచ్చి అది ఎక్కడ స్టోర్ చేశారు, ఆ స్టోర్ చేసిన తర్వాత ఎవరు తీసుకొచ్చి దాన్ని కట్ చేసేసి ఎవరు కుక్ చేశారు, ఆ కుక్ చేసిన తర్వాత ఎవరు సర్వీస్ చేస్తారు, ఏది ఫైనల్గా ప్రోడక్ట్ గెస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరు ఫైనల్ టచ్ ఇచ్చారు, అక్కడ నుంచి వచ్చేసి ఆ తర్వాత గెస్ట్కి ఎవరు సర్వ్ చేశారు. క్రిటికల్ కంట్రోల్ పాయింట్ని మీరు అనలైజ్ చేసేసి, సో ఎవరైతే మెయిన్ పాసిబుల్గా ఉన్నారో సో అతనికి లైక్ మీకు వార్నింగ్ ఇవ్వడం కానీ కరెక్టివ్ యాక్షన్ చేయడం కానీ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి జెన్జీస్ అన్నట్లు నేను షెఫ్ కావాలంటే ఇదంతా లేదంటే ఇది అసప్ కోడ్స్, ఒక ఫుడ్ కోడ్ అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా స్ట్రాంగ్. అవును. ఓకే. ఇఫ్ నువ్వు ఇవన్నీ మెయింటైన్ చేయకుండా డైరెక్ట్ షెఫ్గా ఉండేసి ఏదో చేస్తున్నావు అంటే ఇట్ కెన్ లీడ్ టు మనం ఏదంటే బిగ్ మెస్అప్. ఇది దుబాయ్లో కూడా జరిగింది. ఇది ఎగ్జిక్యూటివ్ షెఫ్ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. ఎందుకంటే ఇవన్నీ ఫాలో చేయకుండా జస్ట్ నేను షెఫ్ని నేను ఏది కుక్ చేసి ఇస్తాను పెడతాను అంటే. సో థింగ్స్ మనం గ్రాంటెడ్గా తీసుకున్నప్పుడు ఇటువంటి పెద్ద మెసప్స్ జరిగినప్పుడు మనం చూస్తాం కదా. ఇప్పుడు ఆ కంట్రీలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఇంతమంది చనిపోయారు అదంటే దానికి శిక్ష అయితే పడుతుంది కదా, ఎవరు చేశారు ఏందనేది. షెఫ్ లైక్ ఇప్పుడు మనం ఇవాళ మీరు యూవీ కాలేజ్కి వచ్చారు, యూవీ కాలేజ్ 2 నార్థింగ్ సౌతింగ్ క్యాంపస్ ఎక్స్ప్లోర్ చేశారు. సో మీకు ఈ ఇన్ఫ్రా కానీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కానీ ఎలా అనిపించింది షెఫ్, మీ ఎక్స్పీరియన్స్ మీ వర్షన్లో చెప్పు. చాలా స్పేషియస్గా, మళ్ళీ డిజిటల్ టెక్నాలజీ. ఓకే. టెక్నాలజీ, ఆ టెక్నాలజీ యూజ్ చేసి నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇది ఫస్ట్ కాలేజ్ అది ఆ 5 స్టార్ లగ్జరీ ఫెసిలిటీస్. ఎందుకంటే నేను ఈ కాలేజ్కి వస్తున్నప్పుడు ఐ ఫీల్ దట్ ఓకే ఏదైతే ఇప్పుడు స్టూడెంట్స్ వస్తారో వాళ్ళు వచ్చి దే స్టడీయింగ్ ఇన్ 5 స్టార్ లగ్జరీ ఎన్విరాన్మెంట్, అదే అనిపించింది. అది ఎందుకంటే మీరు ఇక్కడ నుంచే అలా మొత్తానికి స్ట్రక్చర్ చేస్తారు. ఈ కాలేజ్ వచ్చేసి ఫెసిలిటీస్ వచ్చేసి మళ్ళీ ఆ మధ్యలో వీడియోస్ కూడా చూశాను. షూషి అది జపనీసు, అది ఇప్పుడు ఇండియాలో చాలా బూమ్ అవుతుంది. కానీ ఈ ప్రోడక్ట్ ఎవరు కూడా నేర్పారు, బేసిక్ లెవెల్ ఎవరు కూడా మీకు చూపించారు, నేర్పారు. కానీ ఇక్కడ నేను చూసి అనుకున్నాను అరే ఇది కావాలి ఇప్పుడున్న దానికి. ఎందుకంటే పర్సన్ నువ్వు ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటే నీకు ఆ ఎన్విరాన్మెంట్ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు 1 year 1.5 year నువ్వు ఈ 5 స్టార్ లగ్జరీ ఎన్విరాన్మెంట్లో స్పెండ్ చేసి చదువుకుంటే నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత అదే బిహేవియర్గా నువ్వు వెళ్తావు. అది మీరు క్రియేట్ చేస్తారు, చాలా గ్రేట్. అలాంటి ఈ స్పేషియస్గా ఉండడము, మళ్ళీ డ్రెస్ కోడింగ్, ఎవ్రీథింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ I feel. So we too feel very proud, chef. So we are one of the premium Hotel Mamin College in Nizamabad. We are the first college to implement 5-star rated practical labs. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తేనే రేపు వాళ్ళు ఇంటర్న్షిప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే లైక్ ప్రాక్టికల్స్లో చూస్తారో సేమ్ అక్కడ కూడా ఉంటుంది హోటల్లో మనకి. సో అక్కడ ఈజ్ ఆఫ్ వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో మనకి ఇక్కడ లైక్ ఈ ట్రెండ్ అనేది మనం ఫస్ట్ కాలేజ్ ఇన్ నిజామాబాద్ టు స్టార్ట్ 5-star రేటింగ్ ప్రాక్టికల్ ల్యాబ్స్ అనేది. సో ల్యాబ్స్లో మనం ఎక్కువ ప్రాక్టికల్ చేపిస్తాం పిల్లలకి. సో దాని తర్వాత వాళ్ళు ఇంటర్న్షిప్ వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. అదే ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు మనం ఏదో చిన్న మామూలు కిచెన్ ల్యాబ్స్ ఉండేసి నువ్వు ఒకసారి 5-star హోటల్కి వెళ్ళిన తర్వాత ఏంది టోటలీ డిఫరెంట్, కొత్తగా ఉంది, కొత్త ఎక్విప్మెంట్స్ మనకు. ఇప్పుడు సపోజ్గా ఒక షెఫ్ చెప్పాడు ఇది మైక్రోవేవ్లో ఒక 10 minutes పెట్టేసి తీసుకురా. మైక్రోవేవ్ అంటే ఏంది, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు తెలియదు. ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఉన్నాయి, మేము చదువుకున్నప్పుడు కూడా మాకు 5-star హోటల్స్లో ఉండే ఎక్విప్మెంట్ మా దగ్గర లేదు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓవెన్ ఆన్ ఆఫ్ చేయాలంటే కూడా తెలియదు మనకు. అక్కడ వచ్చేసి మనం ఒక పర్సన్ని పోయి అది ఇప్పుడు వచ్చేసి 5-star హోటల్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్గా మైక్రోవేవ్ ఆపరేషన్ నీకు రాదు అని అంటే దే ఫీల్ లైక్ దే విల్ సీ యూ. ఎట్లా అంటే మిమ్మల్ని చూస్తారు, ఈ పర్సన్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ కాలేజ్, ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏ కాలేజ్ నుంచి వచ్చినావు అంతే అనేసి అడుగుతారు. అదే నీకు ఈ నాలెడ్జ్ ఉందనుకో వాళ్ళు ఏ విధంగా అడుగుతారంటే మీకున్న నాలెడ్జ్ని ఏ కాలేజ్ నుంచి వచ్చావు, ఎందుకంటే ఆ వేరియేషన్ వస్తుంది. ఇక్కడ ఏ కాలేజు, మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు, ఎందుకంటే ఆ డిఫరెన్స్ వస్తుంది. అట్లా అది ఎక్కడ నుంచి అనేది ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. కాన్ఫిడెన్స్ మీకు వచ్చేసి ఆ రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఓకే. అక్కడ చూసేది మీరు చిన్న కాలేజ్ ఏదో కాలేజ్ నుంచి వచ్చారు, ఇక్కడ వచ్చేసి మనకు అడుగుతారు
ఏ వెల్ నోన్ రెప్యుటేషన్ కాలేజ్ నుంచి వచ్చారనేసి. సో ఆ రెస్పెక్ట్ అనేది మన నాలెడ్జ్ అండ్ స్కిల్స్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటాయి. అదే మనం ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్, ఇప్పుడు మీరు అలా క్రియేట్ చేశారు. ఇప్పుడు రేపు ప్రొద్దున వచ్చేసి వీళ్ళు రేపు వెళ్ళిన తర్వాత బయటకి స్టూడెంట్స్ ఇంటర్న్షిప్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దే ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే మనం ఇలాంటి సేమ్ ఎన్విరాన్మెంట్లే స్టడీ చేసాము. మనకు అనేది భయం అనేది ఉండదు. ఎందుకంటే కొత్తగా మంచి ఎక్విప్మెంట్స్ పెద్ద కాలేజ్ పెద్ద హోటల్లో చూసిన తర్వాత అప్పుడు ఒక భయం అనేది వస్తుంది. ఎందుకంటే ఎలా ఆపరేట్ చేయాలి, మనకు తెలుసా, మనకు తెలియదు, ఇది ఏమైనా బ్రేక్ అయితే మనకు ఏమవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి మీరు ఆల్రెడీ అవన్నీ మీరు చూపించారు. ఒక మిస్కాన్సెప్షన్ ఎక్కడ వస్తుందంటే షెఫ్, చాలా హోటల్ మేనేజ్మెంట్ కాల్ చేసి ఇప్పుడు మనకి ఇక్కడ లోకల్గా చూస్తున్నాం 100% జాబ్ అనేది 100% కాదు, మనకు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో 1000% జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అతని దగ్గర స్కిల్ ఉంటాయి. సో వర్డ్ ఎప్పుడైతే వస్తుందో మనకి ఈ 100% జాబ్ ప్లేస్మెంట్ అనగానే ఇప్పుడు యూత్ ఈ జెన్జీ బ్యాచ్ ఏంటంటే ఓకే కాలేజ్ వాళ్ళు ఎట్లా మనకు ప్రామిస్ చేశారు 100% జాబ్ అని, మనం కాలేజ్ వెళ్ళకున్నా సరే ప్రాక్టికల్కి అటెండ్ అవ్వకున్నా సరే సో మనకి వాళ్ళే జాబ్ పెట్టిస్తారు. సో యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ షెఫ్ మీరు ఒక కామీ షెఫ్ని హైర్ చేసుకునే ముందు ఒక పలానా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ నుంచి వచ్చినారు ఈ బాబు అని చూస్తారా, లేకపోతే ఆయన స్కిల్ సెట్ అనేది చూస్తారా మీరు? ఫస్ట్ వచ్చేసి స్కిల్స్ చూస్తారు, సెకండ్ వచ్చేసి కాలేజ్ చూస్తారు. కాలేజెస్ ఓకే, ఇవి రెండు హ్యాండ్ టు హ్యాండ్, మనం రెండు ఇట్లా ఇప్పుడు ఎలా చెప్పలు కొడితే రెండు చేతులు ఎలా కావాలో ఈ స్కిల్స్ కావాలి, కాలేజ్ కావాలి, ఇవి రెండు అలా అది ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్గా అందరు అంటున్నారు అవును 100% ప్లేస్మెంట్, ఇప్పుడు నా దగ్గర నాలెడ్జ్ లేదు, నేను ఫోకస్ చేయలేను, నేను చదువుకోలేను. కానీ నేను అనుకున్నాను నేను మా డాడీ పే చేశాడు, మా మమ్మీ పే చేసింది, నేను ఇక్కడ చేస్తున్నాను, నాకు ఏది 100% ప్లేస్మెంట్ ఇస్తారు. ఏది ప్లేస్మెంట్ ఇవ్వడానికి మీకు ఇంటర్వ్యూస్కి పంపిస్తారు. అవును, అక్కడ ఇంటర్వ్యూ పాస్ ఫెయిల్ కావాల్సింది మీ అప్పుడు వచ్చేసి మీ స్కిల్స్ పైన డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కూడా మనం చూస్తాం అడిగైనా ఏది అమ్మ అడగకుంటే అన్నం పెట్టదు అన్నట్లు. అదే మనకి ఇప్పుడు మన దగ్గర ఇది నాలెడ్జ్ లేదు, ఎవరో బయట వాళ్ళు వచ్చేసి లేదంటే కాలేజ్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి నాకు లైఫ్ ఇవ్వాలి అంటే ఎక్కడ కూడా ఎవరు కూడా ఇవ్వరు. ఎందుకంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. సపోజ్గా ఫస్ట్ జాబ్ ఓకే ఇంటర్న్షిప్లో ఫస్ట్ ఎంట్రీ ఇస్తారు. ఇంటర్న్షిప్ ఏంటంటే ఇప్పుడు నేను చూస్తున్నాను బీటెక్లో చాలామంది బీటెక్ అయిపోతుంది, ఓకే కాలేజ్ ప్లేస్మెంట్స్ వస్తాయి, కంపెనీస్ వస్తాయి, హైర్ చేస్తాయి, కానీ వాళ్ళకు స్కిల్ సెట్ ఉంటేనే హైర్ చేస్తారు. ఇప్పుడు స్కిల్స్ లేదంటే ఎవరు కూడా హైర్ చేయరు. అదే ఖచ్చితంగా నువ్వు స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్స్ నీ దగ్గర ఉండాలి అంటేనే నీకు 100% జాబ్ ప్లేస్మెంట్ వస్తుంది. మీ దగ్గర ఇప్పుడు స్కిల్స్ లేదంటే 100% జాబ్ ప్లేస్మెంట్ ఏది మీకు ఇంటర్వ్యూ దగ్గర దాకా తీసుకెళ్తారు. ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేసి పాస్ కావాలంటే అది మీ దగ్గర ఉంటుంది. సో ఇంటర్వ్యూలో మనం పర్ఫామ్ చేస్తేనే జాబ్స్ వస్తాయి. అవును అంతే. ఇప్పుడు ఎన్ని కాలేజీలు ఏది పెట్టినా కూడా 100% ప్లేస్మెంట్ అంటే 100 ప్లేస్మెంట్ ఎవరైనా కూడా వర్క్ రాంది ఎవరు కూడా ఫ్రీగా డబ్బులు ఇవ్వరు. అవును, వాళ్ళు కూడా ఇప్పుడు కంపెనీస్ కూడా అది చాలా ముఖ్యం. ఇప్పుడు మీకు స్కిల్స్ నేర్చుకొని జాబ్ కొట్టాలంటే ఈజీ ఫీల్డ్. అదే మీరు స్కిల్స్ని నేనేం నేర్చుకోలేను, నేను ఏది కాలేజ్కి ఏది వీక్లీ 4 times వస్తాను 3 times రాను, నేను అలా ఉంటాను, ఒక 1 month మిస్ అయిపోయి ఇంటికి వెళ్తాను వస్తాను అని అనుకుంటే ఈ ఫీల్డ్ మీకు సెట్ కాదు. మీరు స్కిల్స్ ఉండి స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని నేను ఒక కెరియర్ సంపాదించాలి అనుకునే వాళ్ళకు దే డోంట్ వాంట్ టు వర్క్ చేయరు, లాంగ్ ప్రాసెస్లో థాట్ ప్రాసెస్ ఉండదు. సో ఇంకా అపోజిట్గా బ్లేమ్ గేమ్ చేస్తూ ఉంటారు, ఇట్లా ఆ కోర్స్ ఇట్లా అది అని చెప్పేసి. మన సమాజం కూడా మన ఊర్లో ఒక పొజిషన్లో నిలబడాలి, మనం మాట్లాడే మాటకు విలువ కావాలి అనేది ఇప్పటికప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను అదే చెప్పాను, నేను కాలేజ్ హోటల్ మేనేజ్ చేసిన తర్వాత నేను ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ 10 years వాళ్ళు ఎవరు కూడా హోటల్ మేనేజ్మెంట్ అనుకోలేరు. ఆ తర్వాత ఎప్పుడైతే నేను సూస్ షెఫ్ అయిపోయి ఫ్యామిలీని తీసుకెళ్ళేసి అట్లా సెట్ అయిన తర్వాత వాళ్ళు అనుకోవడం స్టార్ట్ అయింది, చూడు రూపే నువ్వు ఇట్లా ఫ్యామిలీస్ తీసుకొని సెట్ అవుతున్నాడు, అక్కడ అట్లా ఉంది ఇలా ఉంది, యూ ఫీల్ వెరీ ప్రౌడ్. అలా గ్రేట్ షెఫ్, ఇట్ వాస్ ఇన్స్పైరింగ్, యువర్ జర్నీ వాజ్ సో ఇన్స్పైరింగ్. ఫైనల్గా లైక్ స్టూడెంట్ ఒక హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలనుకునే స్టూడెంట్ అండ్ పేరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి షెఫ్? నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే అది ఇప్పుడు మీరు ఈ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో మీ అబ్బాయిని అమ్మాయిని జాయిన్ చేస్తే మట్టుకు మీరు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండి మా అబ్బాయి అమ్మాయి నేర్చుకుంటున్నారా వరకు. ఇప్పుడు ఇక్కడ మీరు సపోజ్గా వాళ్ళు ఇక్కడ వర్క్ నేర్చుకోలేదు అని అంటే మట్టుకు లైఫ్లో సెట్ కావడం చాలా కష్టం. దానికి ఇప్పుడు కాలేజెస్ ఎంత ఇంపార్టెంటో పేరెంట్స్ ఫౌండేషను, పేరెంట్స్ కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేస్తూ ఉండాలి. వాళ్ళు కూడా ఏది ఇంటికి వచ్చినప్పుడు కూడా అడిగి ఏం నేర్చుకున్నావు అని చూపించురానా, ఓకే అప్పుడు మీకు కూడా తెలుస్తుంది మీ అబ్బాయి ఎలా చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక భయం అనేది వస్తుంది, మా డాడీ మమ్మీ చెక్ చేస్తున్నారు నన్ను నేనేం చేస్తున్నాను అనేది. ఎందుకంటే ఇది పెన్ను పేపర్ పెట్టుకుని రాస్తే ఎగ్జామ్స్ రాస్తే అది కాదు,
ఇది టోటల్గా మనం ఏంటంటే జాబ్ నేర్చుకోవాలి, ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. అప్పుడు మనము మన పేరెంట్స్ ఇప్పుడు అడుగుతున్నారంటే దే విల్ బి మోర్ అలర్ట్, దే కెన్ ఫోకస్ మోర్. వాళ్ళు చాలా ఫోకస్ చేసి వాళ్ళు ఈ కాలేజ్కి రావడం, కాలేజ్లో ప్రాపర్గా ప్రాక్టికల్స్, థియరీ క్లాసెస్ అటెండ్ కావడము, వాళ్ళు చూపించడము. ఓకే, మీరు కూడా నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఎ పేరెంట్ మీరు డైలీగా మీరు ఏం చేశారో, ఏం నేర్చుకున్నారో ఒక్కోసారి ఫొటోస్ పంపించమనండి. ఓకే, అది షేర్ చేయమండి, మీకు అర్థమవుతుంది వాళ్ళకు కూడా. అదే షెఫ్, లైక్ మీ టైంలో ఇంటర్నెట్ కానీ ఎక్కువ లేదు, మీరు మీ షెఫ్స్ని వాళ్ళు ఏమైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళని చూసి మీరు నేర్చుకునేది. సో ఇప్పుడు మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అని. సో మనం లైక్ కాలేజ్లోనే చెప్పింది కాకుండా దే క్యాన్ క్రియేట్ దేర్ ఓన్ ఇన్నోవేటివ్ థింగ్స్ ఇన్ ద కిచెన్. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆన్ సోషల్ మీడియా. దే క్యాన్ క్రియేట్ అండ్ దే క్యాన్ ప్రిపేర్ లాట్స్ ఆఫ్ డిషెస్. సో అప్పటికి ఇప్పటికి మీరు ఎలా చూస్తారు అంటే మీరున్నప్పుడు ఇది మిస్ అయ్యారా ఈ ప్లాట్ఫామ్ని అప్పుడు? సో ఇప్పుడున్న వాళ్ళకి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని కూడా చాలామంది ఇప్పుడు మనకి సెలబ్రిటీ షెఫ్స్ వస్తున్నారు, చాలా కుకింగ్ వీడియోస్ చూపిస్తున్నారు. సో ఆ వీడియోస్ లైక్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి? సో మీరు మిస్ అయింది ఏంటి? ఇప్పుడున్న జెన్జీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంది ఇప్పుడున్న? అప్పుడు మేము కాలేజ్ పాస్ అవుట్ అయిన తర్వాత ఇంటర్న్షిప్కి వెళ్ళేసి కామిత్రీగా జాయిన్ అయినప్పుడు వర్క్ నేర్చుకోవాలంటే యాక్చువల్గా అప్పుడు వర్క్ చూపించేవాళ్ళు కాదు యాక్చువల్గా. ఎందుకంటే దే ఫీల్ లైక్ దట్ ఈస్ మై ఓన్ రెసిపీ, ఐ డోంట్ వాంట్ ఏదంటే అది నా రెసిపీ నాకే తెలుసు, నేను ఇంకో షేర్ చేయలేను. దే డోంట్ వాంట్ టు రివీల్ ద రెసిపీ వాళ్ళకు చెప్పరు. కానీ వాళ్ళు ఎప్పుడు చెప్తారు, మనం కాన్సన్ట్రేట్గా వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారు. మళ్ళీ అప్పుడు ఏంటంటే ఎవరు కూడా పెన్ను పేపర్ ఇచ్చేసి మీరు నేను రెసిపీ చేస్తున్నాను రాసుకో అని ఇవ్వరు. అప్పుడు ఏంటంటే వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు మనం నేర్చుకోవాలి చూసి, ఏది ఎంత వేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమేమి చేస్తున్నాడు. ఓకే, మనము ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఏదైనా ఒకటే క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఇస్తారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత మీకు నంబర్ ఆఫ్ వెబ్సైట్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. అట్లా మీరు చాలా నేర్చుకోవచ్చు. అప్పటికి మేము చేసిన దానికి ఇప్పటికి చూస్తే టోటలీ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియాలో చాలా సెలబ్రిటీ షెఫ్స్, కుక్ షోస్ అన్నీ చేస్తున్నారు. మీరు ఏ రెసిపీ కావాలన్నా కూడా ఇప్పుడు మీకు ఏ రెసిపీ కావాలన్నా కూడా అది అవైలబుల్ ఉంటుంది. కానీ ఏంటంటే దాన్ని రైట్ మెథడ్లో నేర్చుకోవాలి. అది ఓన్లీ మనం షెఫ్స్ దగ్గరే నేర్చుకోగలం టెక్నిక్స్ అనేది, కుకింగ్ టెక్నిక్స్. కానీ బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు చాలా ఇంటర్నెట్లో సెర్చ్ చేయగలుగుతారు. ఓకే, అదే టెక్నాలజీ ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కాకుండా ఇలాంటి యూజ్ చేసుకొని మీరు నాలెడ్జ్ని డెవలప్మెంట్ చేసుకుంటే మీకు లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. సో దే క్యాన్ యూస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఇన్ ఆల్ ద కోర్ మెయిన్ sub departments in the kitchen, whether it may be pastry, bakery, hot kitchen, cold kitchen, Indian, North Indian, South Indian, ఏదన్నా కావచ్చు. సో టోటల్లీ మీరు చెప్పేది ఏంటంటే షెఫ్, అది మన ఇంట్రెస్ట్, మన ప్యాషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది 100%. సో ఈ లైక్ నెగిటివ్ థింకర్స్ ఉంటారు, సో అటువంటి వాళ్ళకి హోటల్ అనేది ఒక ప్లేస్ కాదు నేర్చుకోవడానికి, యాజ్ పర్ యువర్ వ్యూ. వాళ్ళకనేది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీరు ఇందులోకి వచ్చేసి నెగటివ్గా ఉండి నేను స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోను, నేను హార్డ్ వర్క్ చేయను, నేను స్మార్ట్ వర్క్ చేయను, నేను ఏదో వస్తున్నాను వెళ్తున్నాను, ఎగ్జామ్ అప్పుడు మా ఫ్యాకల్టీస్ ఏదో ఇస్తారు, నేను రాస్తాను, పాస్ అవుట్ అవుతానంటే మట్టుకు ఈ ఫీల్డ్ మీకు సెట్ కాదు. 9 hours వర్కింగ్ అవర్స్ ఉండాలి, దే వాంట్ ద పే ఇన్ ల్యాక్స్. సో అట్లాంటి థాట్ ప్రాసెస్ నుంచి బయటకు రావాలి. అదే నేను చెప్తున్నాను కదా, నేను ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు 14-15 hours పని చేస్తుంటే. బట్ ఇప్పుడు ఆ ట్రెండ్స్ కూడా చేంజ్ అయిపోయినాయి కదా షెఫ్, ఇప్పుడు లైక్ 14-15 hours లేవు మనకి. సో రీసెంట్లీ చాలా లైక్ హోటల్ హెచ్ఆర్ వాళ్ళు స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. 9.5 hours ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము అనుకుంటాం మాకు అదే మన చాలా ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉండే, ఎందుకంటే మాకు ప్యాషన్ ఉండే ఆ వర్క్ చేసాము. అది ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలి. మీ ఫస్ట్ 4 years 5 years యూ హ్యావ్ టు ఏంటంటే మీరు ఖచ్చితంగా 100% దీనిపైనే కాన్సన్ట్రేషన్ చేసి ఉండాలి. అప్పుడు లైఫ్లో నాలాగా ఒక 10 years 15-20 years తర్వాత తిరిగి చూస్తే నువ్వు ఎవరు అనేది మార్కెట్లో తెలుస్తుంది. షెఫ్ చెప్తున్నది ఏంటంటే లైఫ్లో డిసిప్లిన్తో పాటు హార్డ్ వర్క్ చేయాలి, ప్యాషన్ ఉండాలి మన వర్క్ పట్ల, మన డిపార్ట్మెంట్ పట్ల, వెదర్ ఇట్ మే బి కిచెన్, హౌస్ కీపింగ్ సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్, వాట్ ఎవర్ ద డిపార్ట్మెంట్ ఇట్ మే బి. సో ఇవన్నీ క్వాలిటీస్ మన దగ్గర ఉంటేనే మనం ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో విత్ అవర్ హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ అండ్ డిసిప్లిన్ వీ క్యాన్ రీచ్ టు న్యూ హైట్స్. కదా షెఫ్ మీరు చెప్పేది? 100%. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ షెఫ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు UV Talks. We are very honored to have you in our UV Talks. Pleasure. Thank you very much, chef. Pleasure. Thank you.